విజయవాడలో వంగవీటి ఆశా కిరణ్ పొలిటికల్ ఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది. వంగవీటి రంగా విగ్రహానికి నివాళులు అర్పించి రాజకీయాలకు వస్తున్నట్లు ప్రకటించారు. రంగా కుమార్తె ఆశా కిరణ్ రాధారంగా మిత్ర మండలి ఆహ్వానం మేరకు ఇక నుంచి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారని స్పష్టం చేశారు. రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తానని చెప్పారు. పబ్లిక్ లైఫ్ కి కొంతకాలంగా దూరంగా ఉన్నానని, రాధారంగా మిత్ర మండలి మధ్య గ్యాప్ వచ్చిందని, ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికి తాను వస్తున్నానని వంగవీటి ఆశా కిరణ్ చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రైట్ రాజ్ కుమార్, చెప్పండి, ఏంటి అప్డేట్స్? ప్రత్యేకించి ముఖ్యంగా ఏదైతే వంగవీటి కుటుంబానికి బెజవాడ రాజకీయాల్లో ఆ కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి ఒక బ్రాండ్ ఉంది. ఏదైతే వంగవీటి కుటుంబానికి నుంచి కూడా ఆ వంగవీటి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగాతో పాటు ప్రత్యేకించి వంగవీటి రాధాకృష్ణ బ్రాండ్ను కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ప్రత్యేకించి వారు ఒక స్టార్ ఇమేజ్ని కలిగినటువంటి నేతలుగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వంగవీటి రంగా ప్రస్తుతం సజీవంగా లేకపోయినా ఆయన పేరుతోనే రాజకీయ పార్టీలన్నీ కూడా మనుగడ సాగిస్తున్నాయి బెజవాడ రాజకీయాల్లో. ప్రత్యేకించి ఆయన కుమారుడు ఏ పార్టీ పక్కన నిలబడినా కూడా ఖచ్చితంగా కొంత ఓట్ బ్యాంకును ఆయన ప్రత్యేకించి అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ పార్టీకి అది మైలేజ్ కూడా తీస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ప్రత్యేకించి వంగవీటి మోహన్ రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ ప్రత్యేకించి రాజకీయ అరంగేట్రం చేయడం ప్రస్తుతం బెజవాడ రాజకీయాలు హాట్ టాపిక్గా మారింది. ప్రత్యేకించి ఈ పొలిటికల్ ఎంట్రీ కనుక చూస్తే ఏదైతే ఇటు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగాకి సంబంధించి నిన్న ఆయన ఏదైతే విగ్రహానికి ప్రత్యేకించి విజయవాడ బందర్ రోడ్లోని ప్రత్యేకంగా ఆయన ఏర్పాటైనటువంటి విగ్రహం దగ్గర ఆమె ప్రత్యేకంగా పూలమాలలు వేసి నిన్న ప్రత్యేకంగా అక్కడ నివాళులు అర్పించినటువంటి తర్వాత ఆమె ఒక నిర్ణయానికి వచ్చారు. ఖచ్చితంగా రాజకీయ అరంగేట్రానికి నేటి నుంచి కూడా శ్రీకారం చుడుతున్నట్లు ఆమె ప్రత్యేకంగా ప్రకటించిన నేపథ్యంలో మరి ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఆమె పైన ఏ విధమైనటువంటి అస్త్రాలతో ఆమెను ఆ పార్టీల్లోకి ఆహ్వానించాలనేటువంటి ఒక ఆలోచనతో ఇప్పటికే ఆయా సామాజిక వర్గాలకి సంబంధించినటువంటి నేతలతో కావచ్చు, వంగవీటి కుటుంబంతో ఉన్నటువంటి సాన్నిహిత్యంగా ఉన్నటువంటి నేతలందరితో కూడా ప్రత్యేకంగా ఆ పార్టీ నేతలు కావచ్చు, ఇటు ఉన్నటువంటి వంగవీటి అనుచరులందరికీ కూడా సమాచారం ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకంగా ఆవిడ నిన్న కొన్ని విషయాలు మీడియాతో కూడా మాట్లాడుతూ కూడా కొన్ని అంశాలను ఆవిడ ప్రస్తావించారు. ప్రత్యేకించి వంగవీటి మోహన్ రంగాకు ఏదైతే ఆశయ సాధన కోసం పనిచేస్తానని, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రంగా ఏ విధంగా అండగా నిలబడ్డారో అదే విధంగా తాను కూడా అదే బాటలో నడుస్తూ ఆ పేద వర్గాలతో పాటు వంగవీటి రంగా కుటుంబాన్ని నమ్ముకుని ఉన్నటువంటి సన్నిహితులు బంధువర్గాన్ని అందరినీ కూడా తాను కలుపుకుని వెళ్తానని ఒక అంశాన్ని లేవనెత్తారు. మరోవైపు రాధారంగా మిత్రమండలి మధ్య చాలా గ్యాప్ ఏర్పడింది. ఎందుకంటే అనేక రకాల సంఘాలు ఏర్పడిపోయాయి రాధారంగా మిత్రమండలి మధ్యన. వీటన్నిటిని అంటే వీరందరినీ మధ్యన కూడా ఒక సమన్వయం తీసుకుని అందరినీ ఒకే తాటి మీద నడపాలని ఒక దృఢమైనటువంటి ఒక నిర్ణయంతో వంగవీటి ఆశా కిరణ్ ప్రత్యేకించి రాజకీయ అరంగేట్రం ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు రాధా పూర్తి స్థాయిలో రాధా ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నా కూడా అంత యాక్టివ్గా లేకపోవడంతో ఆశా కిరణ్ ఖచ్చితంగా రాజకీయాల్లో రాణిస్తారనేటువంటి ఒక చర్చ అయితే చాలా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఎందుకంటే అక్కడ చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే పార్టీలన్నీ కూడా వ్యూహాలు సిద్ధం చేస్తామని ఆశా కిరణ్కు ఆహ్వానించడం కోసం ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా ఏదైతే రాజకీయ అరంగేట్రం చేసినటువంటి తరువాత ఇప్పటి నుంచి అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా అటు జనసేన పార్టీ నుంచి అయినా ఖచ్చితంగా ఆవిడకి ఆహ్వానం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకించి ఆమె కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే కొంత ఆమె సన్నిహితులైనా, లేదంటే ఇటు వంగవీటికి సంబంధించినటువంటి అనుచరులైనా అటు వారిని అభిమానించేవారిని అందరూ కూడా ప్రథమంగా జనసేన పార్టీలోకి వెళ్ళాలని ప్రథమంగా కొంత సూచనలు అయితే చేస్తా ఉన్నారు. మరి ఎందుకంటే స్టార్ బ్రాండ్ ఇమేజ్ ఆ పార్టీకి కల్పించడంతో పాటు అటు సామాజిక వర్గ ఓట్లు కూడా ఖచ్చితంగా ఆమె వెనకాల వస్తాయి. కాబట్టి ఒకవైపు, మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలంగా నడిపించేటువంటి వల్లభనేని వంశీ కావచ్చు, ఇటు కొడాలి నాని ఇద్దరు కూడా వంగవీటి కుటుంబానికి కొంత సన్నిహితులుగా ఉన్నారు. ఇప్పటికే ఆమెతో కొంత చర్చలు కూడా జరిపినట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి మరి వంగవీటి ఆశా కిరణ్ ఎటువైపు రాజకీయంగా వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఒక చర్చనీయాంశంగా ఉంది ప్రస్తుతం విజయవాడ రాజకీయాల్లో. దీనికి సంబంధించి ఆవిడ పొలిటికల్ ఎంట్రీ పైన రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా నడుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.